మనం చేసే కొన్ని చిన్న చిన్న పనుల వల్ల వచ్చే సంతోషం ఒక మంచి నగ కొనేదానికన్నా ఎక్కువగా ఉంటుంది అనడం అతిశయోక్తి కాదనుకుంటాను. అలాంటి కోవలోకి వచ్చేదే ఈ డిఐవై. ఇక ఒక్క వీకెండ్ కూరగాయలు తెచ్చుకోవడానికి బద్దకిచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో సాలెడ్ వెజిటబుల్స్ తప్ప ఇంకేమీ కనిపించినప్పుడు వాటితోటే ఒక మంచి కూర చేసేసి మన వంటను మనమే పొగుడుకుంటూ ఆహా ఏమి రుచి అనుకుంటూ తినేస్తుంటే ఆనందం వేరేగా ఉంటుంది కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ. ఐఎమ్ యమునా హియర్. ముందే చెప్పాను కదా, రిఫ్రిజిరేటర్లో అన్ని సాలెడ్ వెజిటబుల్స్ అండ్ ఒక పెద్ద కరివేపాకు కట్ట తప్పితే ఇంకేమీ లేవు. సో ఈ కీరా అన్నీ తీసుకొని వీటికి ఇలా చెక్కు తీసేసాను. రెండు పక్కల ఎడ్జెస్ ఇలా చాప్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. దీంట్లో నేను గింజలు ఏమీ తీయట్లేదు. కీరా బాగా లేతగానే ఉంది, గింజ తీయాల్సిన అవసరం లేదు. కీరా ముక్కలు మనం ఈ సైజులో కట్ చేసుకోవాలి. కీరాతో పాటు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేడి చేద్దాము. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిటపట అన్నాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎడ్జెస్లో కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వేపి చాప్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు కూడా వేసేద్దాము. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి పసుపు ఈ ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలిపి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాము. ఈ కీరా ముక్కల్ని మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 to 4 minutes మూత పెట్టి ఉడకనిచ్చాం కదా. ఇంకా ఉడకలేదు, కొంచెం గట్టిగానే ఉంది. దీంట్లో ఒక చిన్న కప్పు నీరు పోద్దాము. యాక్చువల్గా కీరా ముక్కలు ఎంత లేతగా ఉన్నా కానీ కొంచెం ఉడకడానికి టైం పడతాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇంకొక 4-5 నిమిషాలు ఉడకనిద్దాము. మధ్యలో మూత తీసి దీన్ని కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టి అవసరం అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటూ ముక్క మెత్తబడే వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు మనకు కొంచెం గ్రేవీ కావాలంటే ఒక 2 టీ స్పూన్స్ రైస్, 1 టీ స్పూన్ మిరియాలు తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ కొట్టి పెట్టుకోవాలి. ఈ పౌడర్ చేసుకొని మనం రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ పొడిని మనము బీరకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు కూరల్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కూర కూడా దగ్గరకు వచ్చేసింది. దీంట్లో నేను 1 కప్పు పాలు పోస్తున్నాను. ఇవి కాచిన పాలు పోస్తున్నాను. ఈ పాలు పోసిన తర్వాత మనం మంట బాగా తగ్గించేసి 1-2 నిమిషాలు ఉంచి బియ్యం మిరియాల పొడి పౌడర్ ఉంది కదా, అది ఒక 2 టీ స్పూన్స్ వేసేసి మిక్స్ చేసి స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే మిరియాల పొడి ఎక్స్ట్రా చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. లెట్స్ టాక్ అబౌట్ దిస్ డిఐవై నౌ. దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది, బోర్ కొట్టకుండా ఫాస్ట్గా చెప్పేస్తాను. ముందు నేను అన్ని మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్ మీదే పెట్టుకునేదాన్ని. అప్పుడు నాది వైట్ కలర్ రిఫ్రిజిరేటర్. దానివల్ల ఏమయ్యేదంటే క్లీన్ చేయడానికి తీసినప్పుడు అంతా మరకలు పడి కొంచెం ప్యాచెస్గా కనిపించేది. ఇప్పుడు సడన్గా నాకు ఈ ఫ్రేమ్స్ గుర్తొచ్చాయి. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ నుంచి తీసుకొచ్చిన పెయింటింగ్స్ అన్నీ మార్చి డిస్ప్లే చేస్తూ ఉండేదాన్ని. తర్వాత అవి అలా ఉండిపోయాయి. దెన్ ఐ గాట్ అన్ ఐడియా ఆఫ్ టర్నింగ్ దెమ్ ఇంటూ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ డిస్ప్లే బోర్డ్స్. యాక్చువల్గా ఇప్పుడు దీని మీద ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ తీసేస్తే ఇలా కనిపిస్తుంది. ఇలాంటి ఫ్రేమ్స్ నేను ఆల్మోస్ట్ ఒక 6-7 కొన్నాను. ఇది వన్ ఆఫ్ దెమ్. కాకపోతే దీంట్లో నేను ఏం చేంజెస్ చేయలేదు. చూసారు కదా, పైన గ్లాస్ ఉంది, లోపల పెయింటింగ్ డిస్ప్లే చేస్తున్నాను. సో ఈ గ్లాస్ తీసేసి హార్డ్వేర్ షాప్కి తీసుకెళ్ళి మెటల్ షీట్స్ కట్ చేయించుకొని ఫ్రేమ్లో ఆ మెటల్ షీట్ ఫిక్స్ చేసేసుకొని మ్యాగ్నెట్స్ పెట్టేస్తే ఇట్ ఈస్ మెటల్ కాబట్టి ఈజీగా పట్టేసుకుంటుంది. చాలా తక్కువ ఖర్చుతోటే అయిపోతుంది. అన్నిటికంటే నాకు హ్యాపీనెస్ ఏంటంటే చిన్నప్పుడు పిల్లలు యూజ్ చేసినట్టువి. సో దానివల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు రీయూజ్ దెమ్. కిచెన్లో ఒక కార్నర్ కూడా బ్రైట్గా మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. నేను ఈ ఫ్రేమ్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైతే మార్కెట్లో కూడా మీకు రెడీమేడ్ దొరుకుతున్నాయి. యూ కెన్ చెక్ ఫర్ దెమ్. పోస్ట్ కరోనా ట్రావెల్స్లో కలెక్ట్ చేసుకున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్ మీదే ఉన్నాయి. ఇంకొక మెటల్ షీట్ పెట్టి ఇంకొక ఫ్రేమ్ తయారు చేయాలి, రెడీగా లేదు. సో అది రెడీ అయ్యాక అవి కూడా ఆ ఫ్రేమ్ మీదకి వెళ్ళిపోతాయి. ఇదండి నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ డిఐవై స్టోరీ. ఇవాళ భోజనంలో ఏమో వైట్ రైస్తో పాటు ఈ కీరా కర్రీ చేశాను. ఇది కొంచెం బ్లాండ్గా ఉంటుంది. దీంతోపాటు తప్పకుండా ఏదన్నా కారంగా ఉండే కూర కావాలి. అందుకే నా దగ్గర ఒక క్యాండ్ కిడ్నీ బీన్స్ ఇన్ టొమాటో సాస్ ఉంటే దాంతోపాటు కొన్ని స్పైసెస్ యాడ్ చేసి స్పైసీగా ఈ రాజ్మా గ్రేవీ చేశాను. ఎలా ఉందండి నా కుకింగ్ కమ్ డిఐవై బ్లాగ్? నచ్చిందా నచ్చలేదా? ఏదైనా పర్వాలేదు, కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళైతే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్ on next Friday. Till then, bye.